5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993కు పెంచేసిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంతెంత పెంచుతారనే దానిపై సంకేతాలు కూడా ఇచ్చేసింది. మరో 4-5 రోజుల్లో ఈ పెంపు ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రభావం భారత్ పైన పడుతోంది. దీంతో చమురుతో పాటు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచే అవకాశం ఉందని కేంద్రం సంకేతాలిచ్చింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు 4 నుంచి 5 రూపాయలు పెరగవచ్చని తెలుస్తోంది. కాగా దేశీయ ఎల్పీజీ సిలిండర్లు దాదాపు 40 నుంచి 50 వరకు పెరగొచ్చు. కేంద్రం దీన్ని ఆమోదిస్తే దాదాపు 4 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఇదే మొదటి పెంపు అవుతుంది. 2022 నుంచి రిటైల్ ధరలు పెరగలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నందున ఇంధన ధరల పెంపుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం ఈ మధ్యే స్పష్టం చేసింది. రిటైల్ ఇంధన ధరలలో మార్పు లేకపోవడంతో చమురు కంపెనీలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. దీనివల్ల రాబడి తగ్గిపోతోంది. దీంతో రాబోయే 5-7 రోజుల్లో ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చమురు, ఎల్పీజీ ధరల పెంపు గృహ బడ్జెట్లు, రవాణా ఖర్చులపై భారీ ప్రభావాన్ని చూపనుంది.